విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ టైం అంటే టెస్ట్ ఫార్మాట్లో దగ్గర పడిందా? ఫస్ట్ ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్కు, రోహిత్ ఫ్యాన్స్కు పిచ్చ కోపం వస్తుంది, కామెంట్స్లో నన్ను తిడతారు. అయితే నేను ఇక్కడ వాళ్ళ రిటైర్మెంట్ ఇవ్వాలి లేకుంటే ఇవ్వకూడదు అని చెప్పట్లేదు. ఏం జరిగేది, ఏం జరగబోయేది అనేది, అంటే ఫ్యూచర్లో ఏం జరిగేదో అదే ఇప్పుడు ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నాను. బేసిక్గా మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు వెళ్ళి ఉన్నా, అంటే అక్కడ ఫైనల్స్ గెలిచి ఉన్నా, లేకుంటే ఫైనల్స్లో ఓడిపోయి ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పింది జరిగేది. ఖచ్చితంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేసేవాళ్ళు, అంటే రిటైర్మెంట్ ప్రకటించి టెస్ట్ ఫార్మాట్ నుంచి వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఫైనల్స్కి వెళ్ళడం, ఫైనల్స్కి గెలవడం అనేది ఒక హై పాయింటే ఒక ప్లేయర్కి. సో అందుకే T20 వరల్డ్ కప్ గెలిచాక రిటైర్మెంట్ ప్రకటించారనమాట. బట్ ప్రెసెంట్ చూసాము అంటే ఇక మనం డబ్ల్యూటీసీ ఫైనల్స్ గురించి అసలు డిస్కస్ చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే మనం వెళ్ళే ఛాన్సెస్ నాకెందుకో నెగ్లిజిబుల్ అనిపిస్తున్నాయి. అంటే ఇంకా సినారియోస్ ఉన్నాయి కదా జరగచ్చేమో అని చెప్పి. నో, మన వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూశాక అందరిది ఒక్కరిదని చెప్పట్లేదు, నాకైతే ఇక మనం వెళ్ళమనిపిస్తోంది. అండ్ అంటే నెక్స్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అయితే వీళ్ళు ఉండే అవకాశం లేదు. సో ఏదో ఒక పాయింట్లో రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. మరి ఇప్పుడే ఇస్తారా, ఇంకొన్ని రోజులు ఆగిస్తారా, దాని గురించి ఇక నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం డిస్కస్ చేయాలన్నమాట మెయిన్గా. అది ఏంటి అంటే, నేను ప్రివ్యూ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆస్ట్రేలియా బ్యాటింగ్లో కూడా ఎవరు పెద్దగా తోపుల్లాగా ఆడట్లేదు. ట్రావిస్ హెడ్ మాత్రమే ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. తనకి ఎవరో ఒకరు ఇద్దరు లేదా సపోర్ట్ చేస్తున్నారని చెప్పాను. సేమ్ గబ్బాలో కూడా అదే జరిగింది. ఆడింది ట్రావిస్ హెడ్, అతనికి సపోర్ట్గా ఒక మంచి ఇన్నింగ్స్ వచ్చింది. అంటే స్టీవ్ స్మిత్ దగ్గర నుంచి చాలా మంచి ఇన్నింగ్స్ అనమాట. ఫామ్లోకి వచ్చి సెంచరీ కొట్టేశాడు. ఇక 70 ఎలక్స్ కెరీ అంతే. ఇక మిగతా అందరూ ఫెయిల్ అయ్యారు. ఇక మన టీం విషయానికి వచ్చాము అంటే ఎవ్వరూ ఆడట్లేదు. ఇప్పటికే 4 వికెట్స్ పడిపోయాయి. మనోళ్ళు ఫాలో ఆన్ ఆడి ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోతారా, లేకుంటే ఫాలో ఆన్ ఆడి ఏమైనా కొంచెం వాళ్ళ ముందు టార్గెట్ పెడతారా ఏంటో కూడా మనకు తెలియదు పరిస్థితి. ఎందుకంటే అసలు ఎప్పుడు వికెట్ పడుతుందా అని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. ఏ బాల్కి వికెట్ పడుతుందని చెప్పి భయంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది టీమిండియా బ్యాటింగ్ చూస్తూ ఉంటే. అండ్ ఈ పిచ్లో ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగే తీసుకోవాలి. కానీ రోహిత్ శర్మ కావాలనే బౌలింగ్ తీసుకున్నాడు అనమాట. ఎందుకంటే తన బ్యాటింగ్, తన టీం బ్యాటింగ్ వీక్నెస్ తనకు తెలుసు, తన వీక్నెస్ కూడా తనకు తెలుసు. సో అందుకే బౌలింగ్ తీసుకున్నాడు. మేబీ బౌలింగ్ ఏమన్నా వాళ్ళని తక్కువ రన్స్కి కట్టడి చేద్దామని. బట్ నాకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటి అంటే, ట్రావిస్ హెడ్ ఇండియా అనగానే T20 లేదు, వన్డే లేదు, టెస్ట్ లేదు. ప్రతి ఫార్మాట్లో అలాంటి మ్యాచ్లు ఆడుతున్నప్పుడు, అలాంటి ఇన్నింగ్స్లు ఆడుతున్నప్పుడు ఆ బ్యాట్స్మెన్ని కంట్రోల్ చేయడానికి టెక్నిక్స్, స్ట్రాటజీస్ అంటూ ఏమీ ఉండవా మన దగ్గర? అంటే ప్లాన్ చేయరా? ఖచ్చితంగా చేసే ఉంటారు. నేను అంటుంది ఏంటి అంటే, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అంటూ ఏమి దొరకట్లేదా? అతను ప్రతి ఇన్నింగ్స్ ఎలా ఆడుతున్నాడు మన ఇండియా పైన అంత ఘోరంగా? ఎందుకంటే ప్రైమ్ ఫామ్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అవ్వచ్చు, రోహిత్ శర్మ అవ్వచ్చు, వాళ్ళు కూడా ఎంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసినా ఇలా ఒకే టీం పైన బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లో ఆడిన సందర్భాలు అయితే లేవు. ఫెయిల్ అవుతూ ఉండేవాళ్ళు, ఆడుతూ ఉండేవాళ్ళు ఒక మ్యాచ్ తర్వాత ఒక మ్యాచ్. కానీ కన్సిస్టెంట్గా ట్రావిస్ హెడ్ రన్స్ చేస్తున్నాడు. అయితే బౌలింగ్ ప్రాబ్లం అంటామా? జస్ప్రీత్ బుమ్రా మోడ్రన్ డే లెజెండ్, ఇది నేను కదా అందరూ ఒప్పేసుకుంటున్నారు. అతనికి ఒక సపోర్ట్ దొరకట్లేదు. షమీన్ తీసుకొని రావాల్సిందే. సో ఇంత జరుగుతున్నా షమీన్ తీసుకొని రావట్లేదు అంటే తనకి ఏదో పెద్ద ఫిట్నెస్ ఇష్యూ ఉందో మరేమో తెలియదు మనకి. ఎందుకంటే బుమ్రాకి ఒక సపోర్ట్ అవసరం ఉంది. ఒక్కడే మ్యాచ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. పాపం తను ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. ఎన్ని వికెట్స్ తీసుకోవాలో అన్ని వికెట్స్ తీసుకుంటున్నాడు. ఫైవర్స్ తీసుకుంటున్నాడు. ఇంపార్టెంట్ ప్లేయర్స్ని అవుట్ చేస్తున్నాడు. కానీ సపోర్ట్ లేకుండా ఒక్క బౌలర్తోనే ఒక ఇన్నింగ్స్ అన్నది ఇంపాసిబుల్గా ముందుకు కదలడం అనమాట. సో ఇది ఒక పరిస్థితి. ఇక కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వద్దాం. ఈరోజు కోహ్లీ అవుట్ అయిన బ్యాటింగ్ మీరు చూశారు కదా, వికెట్ అంటే ఆ బాల్, అదే బాల్కి కోహ్లీ ఇప్పటికి ఎన్నిసార్లు అవుట్ అయ్యాడు తెలుసా? రెగ్యులర్గా క్రికెట్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉంటుంది. చాలా అంటే చాలా సార్లు అవుట్ అయ్యాడు సేమ్ టైప్ ఆఫ్ బాల్స్కి. అంటే కోహ్లీ టెక్నిక్ని నేను ఇక్కడ అనుమానించట్లేదు అనమాట. సో హీఈస్ ది గ్రేట్ ప్లేయర్. తను కొత్తగా సాధించి నిరూపించుకోవడానికి ఏమీ లేదు. తన స్థాయి వేరు, తన స్థానం వేరు. తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంటే కోచింగ్ గురించి, అంటే గౌతమ్ గంభీర్, అంటే ఇప్పుడు ప్లేయర్స్ ఆడట్లేదు అంటే మనం ప్లేయర్స్ ఒకటే తిడతాం, కానీ బేసిక్గా ప్లేయర్స్ వెనక కోచింగ్ బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు ప్లేయర్స్ అవుట్ అయిన వెంటనే వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటారు, కానీ కోచ్ ఎందుకుంటాడు? సో ప్లేయర్స్ ఏదైనా తప్పులు చేస్తుంటే ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పి దాని మీద వాళ్ళని ఫోకస్ చేయించడాన్ని కోచింగ్ అంటారు. మనకి బయట చూపించినట్టు వెళ్ళి గంభీర్ పక్కన నిల్చుకొని విరాట్ కోహ్లీ ఈ బాల్ ఆడని చెప్పడు. డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు కోహ్లీ ఆ టైప్ ఆఫ్ బాల్స్కి అవుట్ అవుతున్నాడు? ఎక్కడ తప్పు జరుగుతుంది గేమ్లో, అంటే మన టీం డ్రెస్సింగ్ రూమ్లో? ఇది ఒక పెద్దది. ఎందుకంటే
ఈ టెస్ట్ సిరీస్ అనేది కేవలం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి మాత్రమే కాదు, గంభీర్కి కూడా చాలా ఇంపార్టెంట్. తను టేకప్ చేసినప్పటి నుంచి టీమిండియా ఓడిపోయిన చూసాము అంటే శ్రీలంకతో ఓడిపోవడం, అది కూడా ఒక ఏమంటారు మెస్మరైజింగ్ ఓటమి, మనం ఊహించని ఓటమి. అండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మనం అన్ని సంవత్సరాల ఆధిపత్యంగా ఉంటూ హోమ్ గ్రౌండ్స్లో న్యూజిలాండ్తో ఓడిపోవడం, సో ఇవన్నీ కూడా గంభీర్కి ఒక బ్లాక్ మార్క్స్ లాగా మిగిలిపోతాయి. ఇప్పుడు గంభీర్ కూడా చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో గబ్బా టెస్ట్ రిజల్ట్ అయితే మనం ఇంకా దాని గురించి డిస్కస్ చేయాల్సిన పనే లేదు. ఈ టెస్ట్ మ్యాచ్ యాక్చువల్గా నేను డ్రా అవుతుంది అనుకున్నాను, వర్షం మనల్ని కాపాడుతోంది అంతే, వర్షం మనల్ని కాపాడుతోంది. సో ఖచ్చితంగా ఈ టెస్ట్ మ్యాచ్ కొంచెం వర్షం ఒక 2-3 అవర్స్ పడకుండా ఉంది అంటే మన వాళ్ళు లేపక్కన పడేస్తారు, అలా ఉంది పరిస్థితి. సో రోహిత్ శర్మ ఇంకా ఉన్నాడు కదా ఆడతాడని మీరు అనుకోవచ్చేమో, ఆడితే మంచిదే, వెరీ హ్యాపీ, ఆడాలని కోరుకుందాము. కానీ మన ముందున్న టార్గెట్ ఇంకా మనం కొట్టాల్సింది 394 రన్స్, 4 వికెట్స్ పడిపోయాయి, 6 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో మహా అయితే 2-3 బ్యాటింగ్ చేయగలుగుతారు. సో 394 రన్స్ కొట్టాలి అంటే ఎలాంటి ఇన్నింగ్స్ రావాలో మీకు తెలుసు అనమాట. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఎలా కొట్టారు అలాంటి పార్ట్నర్షిప్ రావాలి. ఈ టైంలో అలాంటి పార్ట్నర్షిప్ వస్తుందని నాకైతే నమ్మకం లేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో మరి ఏం చేయబోతుంది టీమిండియా అంటే ఇప్పుడు నేను అంటోంది ఏంటంటే రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. నెక్స్ట్ టెస్ట్కి మొహమ్మద్ షమీని తీసుకొని వస్తుందా బుమ్రాకి తోడుగా, అండ్ అలాగే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఈ టెస్ట్ సిరీస్ తర్వాత ఏమైనా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందా, అతనితో పాటు ఇంకా కొంతమంది ప్లేయర్స్ ప్రకటించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది ఇప్పుడే నేను చెప్తున్నాను, కాల్సింది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఇక నేను ఆల్రెడీ చెప్పేది కోహ్లీ గురించి చెప్పినట్టే రోహిత్ శర్మ, వీళ్ళిద్దరూ కూడా కొత్తగా సాధించడానికి ఏమీ లేదు, వాళ్ళ కెరియర్లో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట. ఇక నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ పైన, ఎందుకంటే ఈవెన్ గుర్తుపెట్టుకుని ఈరోజు ముందే చెప్పేస్తున్నాను, ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయాక కూడా ఈ ఇద్దరు 50 ఓవర్స్ ఫార్మాట్కి కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంటుంది. దెర్ ఈస్ ఎ ఛాన్స్, హై ఛాన్స్. టెస్ట్ అయినా డౌట్ ఏమో కానీ అది మాత్రం పక్కా డ్యామ్ షూర్గా జరుగుతుంది. సో ఇదనమాట పరిస్థితి. ఈవెన్ పుజారా కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటే ఏం చెప్పాడు అంటే, ఆస్ట్రేలియాలో ఆడేటప్పుడు మనం ఫస్ట్ 20-30 బాల్స్ అసలు హిట్ చేయకూడదు, డిఫెన్సే చేయాలి, తర్వాతే స్టార్ట్ చేయాలి బేసిక్గా. కానీ మన వాళ్ళందరూ కూడా వచ్చిన వెంటనే త్వరగా కొట్టాలనుకుంటున్నారు, రన్స్, వికెట్స్ పోగొట్టుకుంటున్నారు. సో ఎందుకో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉందన్నమాట. టీమిండియా పర్ఫార్మెన్సే కాదు, ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇది టీమిండియా డౌన్ ఫాలా అని ఎందుకు అంటున్నాను అంటే, చూడండి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఎలాంటి ప్లేయర్స్ మనకు తెలుసు, ఏం సాధించారో తెలుసు, వాళ్ళ కన్సిస్టెన్సీ మనకు తెలుసు. సో ఇప్పుడున్న ప్లేయర్స్లో టాలెంట్ ఉంది, కానీ టాలెంట్ అంటే ఏంటంటే ఒక మ్యాచ్ ఆడతారు సూపర్గా షాట్స్ ఆడతారు, ఇంకొక మ్యాచ్లో కూడా మళ్ళీ అదే మ్యాచ్ ఇంకొక మ్యాచ్లో కూడా సెంచరీ అవసరం లేదు, కనీసం హాఫ్ సెంచరీ. అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే సత్తా మన యంగ్ ప్లేయర్స్లో ఉందా? యశస్వి జైస్వాల్ అవ్వచ్చు, శుభ్మన్ గిల్ అవ్వచ్చు, సో వీళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు వచ్చేవాళ్ళు లేకుంటే రాబోయే వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఈ కన్సిస్టెన్సీ వీళ్ళలో ఉంది. ఎందుకంటే సచిన్ వెళ్ళిపోయాక మనం చూసింది బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అలాగే ధోని కూడా మంచి బ్యాట్స్మెనే. సో తను వచ్చే పొజిషన్లో తను బాగానే ఆడేవాడు. సో ఇట్లా ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే ప్లేయర్స్ మనకు దొరకరా? ఇప్పటి నుంచి టీమిండియా డౌన్ఫాల్ ఏమైనా స్టార్ట్ అవుతుందన్న ఒక కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరిలో కూడా. ఇదన్నమాట టీమిండియా ప్రెజెంట్ పరిస్థితి. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.